నమస్తే. మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం చెప్పండి. కొత్త ప్రభాకర్ గారు కొన్ని కామెంట్స్ చేసారు కాంగ్రెస్ పార్టీ పైన. ఇటు ఎమ్మెల్యేలను కొనడానికి రియల్టర్లు కావచ్చు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. అవసరమైతే మేము పైసలు కూడా ఇస్తామని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చినాయి, కొన్ని ఆగిపోయినాయి, మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకు? అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా పొద్దున్న లేసి ఇదొక లొల్లే అయింది. ఆ ప్రభాకర్‌ని హైలైట్ చేయడం ఏందో నాకు అర్థమైతలేదు. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నా. అలాంటి పిచ్చి కూతలు కూసినటువంటి ప్రభాకర్ రెడ్డి ఆయన మాటలు గావు. ఆయన వెనకాల కేసీఆర్ మాట్లాడిచ్చినటువంటి మాటలవి. ఎందుకంటే ఆయన స్వతహాగా ఎలాంటి వ్యక్తి అనేది పక్కన పెడితే 4, 5 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారి పాలన బావుందని ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్‌ని ఇది కంపేర్ చేసి చూస్తే వెనకాల నుంచి ఎవరో ప్రోద్బలం గట్టిగా చేసి దీన్ని అనిపించి కేసీఆర్ అనిండొచ్చు. 100% నువ్వు ఆడ పోయి అట్లా ఎట్టా మాట్లాడతావు? హ్మ్. నువ్వు నా మనిషివి. లేకపోతే నీ సంగతి జెప్తా అనిండొచ్చు. భయంతోని బయటకొచ్చి ఏం మాట్లాడాలనో తెలవక ఏదో ఒకటి మాట్లాడిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రెడ్డి మీద కేసు బుక్ జేయమని నేను డిమాండ్ జేస్తున్నా. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు. అంటే ఇప్పుడు కొనడానికి కొనేయండి అని చెప్పి అంటే అంత కొనొస్తే అంటే అమ్ముడు పోయే ఏమన్నా ఎమ్మెల్యేలు అంగళ్ళ ఉన్నారా? సరుకు అనుకున్నారా ఏంది మా ఎమ్మెల్యేలు? హ్మ్. ఆ! అంగళ్ళ సరుకు అనుకున్నారా? ప్రభుత్వం ఉన్నదిక్కడ. హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గతంలో చేసినటువంటి డ్రామాలు మళ్ళా చేస్తావంటే ఒక్కసారైతే నమ్ముతారు. ఒక్కసారైతే మోసపోతారు ఎవరైనా. మళ్ళా మోసం చేయాలి, మళ్ళా నమ్మించాలి అనంటే ఆల్రెడీ నీకు 100 ఫీట్ల గోతు దువ్వి పాతిపెట్టిండ్రు ప్రజలు. ఎమ్మెల్యేలు మీ దగ్గర నుంచి 10 మంది వచ్చినోళ్ళు. హ్మ్. మీ దగ్గర నుంచి ఉన్నోళ్ళు పోకుంటే కాపాడుకునే పరిస్థితి నీది ఇప్పుడు. కాపాడుకునేడానికి ప్రయత్నం చేసి అంటే ఏ ఎమ్మెల్యేలో ఓ 10 మంది బయటికెళ్ళిపోతామని గిట్ట లొల్లి చేస్తుర్రేమో వాళ్ళకు అంటే మెప్పించుకోవడం కోసము అరే! ఎవరు పోకుండ్రా అందరిని మనమే కొంటున్నాం అని చెప్పే ప్రయత్నంలో కేసీఆర్ ప్రభాకర్ రెడ్డితోని మాట్లాడిచ్చిండేమో అనుకుంటున్నా. ఎందుకంటే మూలకున్న ప్రభాకర్ రెడ్డి గబుక్కునొచ్చి ఎందుకు హ్మ్. మాట్లాడిండనేది అందరికీ ఉన్నటువంటి డౌటే గదా! అది. ఇంకెవరన్నా పాడి కౌశిక్ రెడ్డో లేకపోతే ఇంకెవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు గదా! హ్మ్. పనికిమాలిన ఎమ్మెల్యేలందరూ ఆ ఎమ్మెల్యేలంతా ఎట్లకెళ్ళి ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడింటే హ్మ్. ఓ లెక్కొస్తుండే. ఈయన ఏమి మాట్లాడనోడు గబుక్కున ఉండొచ్చు. హ్మ్. కేసీఆర్ బినామీ ఉండుండొచ్చు. కేసీఆర్‌ది ఇంకేమన్నా ఉండొచ్చు. బట్ అది అంతర్గతంగా ఏమన్నా ఉండొచ్చు. గానీ బహిర్గతంగా వచ్చి ఈ విధంగా ముఖ్యమంత్రిని పొగిడినంక 2, 3 రోజులకి ప్రభుత్వ పాలన బాగాలేదు. రియల్ ఎస్టేటోళ్ళు, బిజినెసోళ్ళు వచ్చి చాలా మంది వెంచర్‌లు చేసే వాళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యేలని కొనడానికి ఏమన్నా మార్కెట్‌లో సంతల గొర్రె బర్లా లేపోతే ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఇన్నటువంటి 75 మంది ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకుంటారు? ఏమనుకుంటారు? హ్మ్. అంటే మమ్మల్ని గొనేటంత దమ్ము, ధైర్యం వచ్చిందా ఈడికి అని ఆళ్ళే తిట్టుకుంటారు. హ్మ్. ఎవడ్రా అమ్ముడు పోయేటోడు, ఎవడ్రా కొనేటోడు అనుకుంటారు. అవును. గవర్నమెంట్‌లో ఉన్నదాన్ని ఇడిచిపెట్టేసి, ఈ పాలిచ్చే బర్రెని ఇడిచిపెట్టేసి తన్నిన దున్నపోతు దగ్గర పోయినట్టున్నది ఇది పరిస్థితి ఇగ. ఇంకోవైపు ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1 సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం. ఫలితాలు కూడా ఇచ్చినాం. రేపేమో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంటే అది పెద్ద స్కామ్. ఇటు బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేసిన స్కామ్ అని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు. పనికిమాలిన బీజేపీ ఇండ్లేంది పని ఉన్నదంటే ఇండ్లేవి స్కామ్ ఉంటది. వాళ్ళతోనేముంటది. వాళ్ళకి ఏం చేత గాకనే సంవత్సరానికి 2,00,00,000 ఉద్యోగాలు ఇస్తామని క పకోడీలేసుకునేటోళ్ళని, ఇడ్లీలేసుకునేటోళ్ళని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకునేటోళ్ళతోని మాకెక్కడ కంపేర్ చేస్తారు? దేశానికి స్వతంత్రం తెచ్చి తెలంగాణ ఇచ్చి ప్రపంచ దేశాలల్లో ఆదర్శంగా 140 ఏండ్ల నుంచి ఉన్నటువంటి పార్టీతోని స్వతంత్రంలో లేరు. తెలంగాణ ఇచ్చుట్ల ఉనికిని తప్పుబట్టినోళ్ళు. వాళ్ళతోని మాకేంది కంపేర్? హ్మ్. మేము 60,000 ఉద్యోగాలు ఇస్తామన్నాం. 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నాం. 10 నెలల్లో 60,000 ఉద్యోగాలు పూర్తి చేసినాం. ఇంకో 20,000 ఖాళీలు రేపో మాపో భర్తీ చేయబోతున్నాం. హ్మ్. 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్‌లు ఇయ్యబోతున్నాం. ఇప్పుడు అందులో ఎవరికో ఒక నాయకుని బిడ్డ మన కోడలికి ఎవరికో ఉద్యోగం అందులో టాపర్ గ్రూప్ ర్యాంక్. వన్‌లో ర్యాంక్ వచ్చింది కాబట్టి హ్మ్. ఆ ర్యాంక్ అంటే ఇప్పుడు మా పిల్లలు చదవొద్దు. అంటే నాయకులైతే మా పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రావద్దు. మా పిల్లలు గ్రూప్ 1 ఎగ్జామ్‌లో పార్టిసిపేట్ చేయొద్దు. అంటే ర్యాంక్ గాని, వాళ్ళు చదువుకుంటే గాని, ఎగ్జామ్ రాస్తే గాని లీక్ అయిపోయినట్టా? హ్మ్. అంటే మేమిగ ఒకవేళ రాజకీయ నాయకులైతే మా పిల్లలు చదువుకోవడానికి పనికిరారా? హ్మ్. రాములు నాయక్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు గదా! దమ్ముంటే మరి పెట్టుండి మీ టీఆర్ఎస్ భవన్‌లోనో ఇంకేడనన్నా ఎగ్జామ్ పెట్టుండి. చుట్టూ బందోబస్తు పెట్టి మధ్యలో కూర్చోబెట్టి రాపియండి అని ఛాలెంజ్ చేసిండు గదా! హ్మ్. ఆ ఛాలెంజ్‌కి సిద్ధమేమో రమ్మనండి. మాట్లాడిన మాటలకి జవాబులు చాలా దొరుకుతాయి. ఆ జవాబుకి పరిణామము ఆ జవాబుకు అంటే ఛాలెంజ్‌కి సిద్ధంగా ఉండేటోళ్ళైతే మాట్లాడాలి. హ్మ్. పనికిమాలిన ఆ పాడి కౌశిక్‌ది మళ్ళీ మనం ఈ ప్రభాకర్ రెడ్డిని, ఈ పాడి కౌశిక్ రెడ్డిని ఎందుకయ్యా ఎత్తుతున్నాం మనము హ్మ్. పని లేక? హ్మ్. ఎందుకు వీళ్ళ గురించి డిస్కషను? సో ఇంకోటి మీరు ఫ్రీడమ్ ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. కానీ ఈరోజు జగిత్యాలలో కల్వకుంట్ల కవిత నేను రజతోత్సవాల రౌడీ సందర్భంగా నెంబర్. వాళ్ళు మాట్లాడారు. మరి మా యాహ్! ఫ్రీడమ్ పై దానికి ఆమె మాట్లాడేదానికి ఏం సంబంధం అసలకి? హ్మ్.
వాళ్ళ వాళ్ళ అయ్యకి ఎవరు భిక్షం పెట్టినో రాజకీయ భిక్షం ఫస్ట్ చూసుకోమని ఆమెకి. ఉమ్. మాది ఫ్రీడమ్ ఫైటింగ్ చేసిన పార్టీనే 140